హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అప్పటికే లొకేషన్ రెడీగా ఉండడంతో పల్లవి ఇదిగో సీన్ ఒకసారి చదువు అని చైతు వెళ్ళి వేరే దగ్గర కూర్చుంటాడు. పల్లవి కూర్చొని సీన్ చదవడం స్టార్ట్ చేసి కళ్ళు పెద్దవి చేసి వామో ఏంటి సీన్ అని చైర్ నుండి లేచి చైతు చైతు అని అరుస్తూ దగ్గరికి వెళ్తుంది. చైతు చుట్టూ చూడ్డంతో పల్లవి అందరినీ గమనించి హీ హీ అని నవ్వుతూ సారీ అని అంటుంది. చైతు అప్పటికే చూసిన చూపుకి ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు. ఏంటి పల్లవి అని చైతు తన సీన్ చదువుతూ అడుగుతాడు. ఈ పేపర్ చూడండి అని పల్లవి ఇస్తుంది. చైతు పేపర్ తీసుకోకుండా తన పేపర్ మీద దృష్టి పెట్టి రెండు ఒకటే రకం పేపర్స్, రెండింటిలో ఉన్నది సేమ్ సీన్స్ అని చెప్తాడు. వాట్ అని అరిచి చుట్టూ జనాలు మళ్ళీ చుట్టంతో వాయిస్ తగ్గించి నీకు తెలిసి ఇంత కూల్గా ఉన్నావా అని అడిగి వెంటనే పెళ్లి సీన్లో కిస్ చేయమంటే తన పెదవుల మీద చెయ్యి అడ్డుపెట్టి కిస్ చేసింది గుర్తొచ్చి నవ్వుతూ అంటే చైతు గారి ప్రిపరేషన్లో ఉంటాడు కదా, అయ్యో అనవసరంగా అరిచేశాను అని మనసులో అనుకొని ఏం లేదు చైతు నువ్వు ప్రిపేర్ అవ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చైతుకి పల్లవి మనసులో అనుకున్నవి వినిపించి నవ్వుకొని పేపర్ పక్కన పెట్టి రెడీ అవ్వడానికి వెళ్తాడు. పల్లవి రిలాక్స్డ్గా పేపర్ చదువుతూ ఉంటే మేడం టైం అవుతుంది మేకప్ చేయాలి అని అసిస్టెంట్ చెప్పడంతో పల్లవి నవ్వుతూ పేపర్ పక్కన పెట్టి వెళ్తుంది. మేడం ఇదిగోండి ఈ శారీ కట్టుకోవాలి అని మల్లె పువ్వు తెలుపులో ఉన్న చీరని ఇస్తుంది. నాకు చీర కట్టుకోవడం రాదు కదా అని పల్లవి అంటుంది. పర్లేదు నేను కడతాను మేడం అని అసిస్టెంట్ చక్కగా చీర కడుతూ మేడం మీకు చీర రాదు అంటే మరి ఎవరు కడతారు సార్నా అని అడుగుతుంది. పల్లవి ఆ మాటకి తడబడుతూ వెంటనే నవ్వుతూ హా అవును చైతు కడతాడు తెలుసా, చాలా బాగా కడతాడు కూడా అని లేని మాట చెప్పేసి ఉఫ్ అని గాలి పీల్చుకుంటుంది. అసిస్టెంట్ చీర కట్టేసి 1 స్టెప్ పళ్ళు పెట్టి పర్ఫెక్ట్ మేడం, ఫస్ట్ నైట్ సీన్కి సరిపోయేలా చాలా బాగొచ్చింది అని అంటుంది. ఊరికే ఫస్ట్ నైట్ అనుకు అని పల్లవి ఏదో ఆలోచిస్తూ అనేస్తుంది. అదేంటి మేడం ఏదో కొత్తగా వింటున్నట్టుగా అంటున్నారు అని అసిస్టెంట్ అడుగుతుంది. పల్లవి తల కొట్టుకోబోయి హా అంటే అది అని నాంచుతూ చైతు మహా అల్లరివాడు అందుకని అవన్నీ ఇప్పుడెందుకు గుర్తు చేయడం అని సిగ్గుపడుతున్నా అంతే అంతే అని కవర్ చేస్తుంది. హో అదా అని అసిస్టెంట్ అంటుంది. ఎంతైనా అంతమందిలో యాక్ట్ చేయడం అంటే కష్టం కదా అని పల్లవి అంటుంది. ఏముంది మేడం చుట్టూ అందరినీ మర్చిపోండి, కేవలం చైతు సార్ని చూడండి, ఫీల్ అవ్వండి, సీన్ బ్యూటిఫుల్గా వస్తుంది అని అసిస్టెంట్ చెప్తుంది. పల్లవి అసిస్టెంట్ మాటలతో మరింత కంగారు పుట్టి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉన్నాయి. టైం అయింది అని పిలవడంతో మేడం పదండి అని అసిస్టెంట్ అంటుంది. పల్లవి లేచి దేవుడా నువ్వే కాపాడాలి అని అక్కడి నుండి వెళ్తుంది. అప్పటికే చైతు అక్కడ కూర్చొని ఉండడంతో పల్లవి వస్తూ చీరని సరిచేసుకొని నడవడం చూసిన చైతుకి ఒక్క క్షణం ప్రపంచం స్తంభించిన ఫీలింగ్ కలిగింది. పల్చటి చీరలో నాభి అందాలు కనువిందు చేస్తుంటే చైతుకి గుండె కాస్త వేగంగానే కొట్టుకుంది. చుట్టూ అందరి వైపు చూసి పల్లవిని ఎవరైనా చూస్తున్నారా అని చూశాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటంతో నేను మాత్రమే ఎందుకు ఇలా చూస్తున్నా అని చైతు తల తిప్పుకుంటాడు. పల్లవి చైతు దగ్గరికి వచ్చి చైతు నాట్ బ్యాడ్ కదా, బాగానే ఉన్నాగా అని అడుగుతుంది. చైతు మరోసారి తీక్షణంగా కింద నుండి పైకి చూసి హా బాగున్నావు అని చెప్తాడు. పల్లవి పక్కనే కూర్చొని ఆలోచిస్తూ ఉండడంతో చైతు గమనించి స్క్రిప్ట్ని తీసుకొని అప్పటికప్పుడు మొత్తం చేంజ్ చేస్తాడు. పల్లవి స్క్రిప్ట్ చేంజ్ అయింది. నువ్వు జస్ట్ రూమ్లోకి ఎంటర్ అయ్యాక నా దగ్గరికి రావాలి, నేను నిన్ను మరింత దగ్గరికి తీసుకునేటప్పుడు కెమెరా రోల్ అవుతుంది, కట్ చేస్తే నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోవచ్చు అని చైతు చెప్తాడు. పల్లవి రిలాక్స్ అవుతూ నిజంగా అని అంటుంది. హా అవును అని చైతు అంటాడు. తర్వాత షూట్ స్టార్ట్ అవుతుంది. షూట్ ఈవినింగ్ వరకు కంప్లీట్ చేస్తారు. చాలా లేట్ అవ్వడంతో పల్లవి లాస్ట్ సీన్ పొద్దునొచ్చి చేస్తే షూటింగ్ కంప్లీట్ అయినట్టే అని చైతు అంటాడు. ఎందుకు చైతు ఎప్పుడే చేసేద్దాం అని పల్లవి అంటుంది. లేదు అది హాస్పిటల్ సీన్, అంతా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అని చైతు అంటాడు. ఓహో అవునా అని పల్లవి అంటుంది. అవును పద జ్ఞాన్ దగ్గరికి వెళ్దాం అక్కడి నుండి రూమ్కి అని చైతు అంటాడు. అలాగే అని పల్లవి చైతు క్రూకి చెప్పేసి కార్ వైపు వెళ్తూ ఉంటే ఆ చీకట్లో కార్తీక్ పల్లవి ముందు ఆగడంతో పల్లవి జడుసుకొని చైతుని గట్టిగా పట్టుకుంటుంది. చైతు పల్లవి వెన్ను నిమురుతూ ఏం కాలేదు టెన్షన్ అవ్వకు అని అనటంతో కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కార్తీక్ని చూస్తుంది. పల్లవి సారీ సడన్గా వచ్చేశాను, ఐఎమ్ సో సారీ అని కార్తీక్ చెప్తాడు. చైతుకి లోపల ఆవేశం పెరుగుతున్నా సైలెంట్గా ఉన్నాడు.
పల్లవి చైతుని వదిలి ఏంటన్నట్టు కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ అసలు చైతు ఉన్నాడు అన్నది మర్చిపోయి, పల్లవి ఐ జస్ట్ మిస్డ్ యూ, అందుకే ఇలా ఇక్కడికి వచ్చాను అని కూల్గా కొంచెం బెరుకుతో చెప్తాడు. ఎప్పుడైతే కార్తీక్ ఆ మాట అన్నాడో చైతుకి వచ్చిన కోపానికి ఎవరో ఒకరు బలైపోతారు అనేంతగా కళ్ళల్లో కోపాన్ని నింపుకొని ఒక క్షణం కూడా ఆలోచించకుండా పల్లవి వైపు తిరిగి తన నడుం పట్టుకొని ఫోర్స్గా లాగి తన పెదవుల మీద డీప్ కిస్ ఇస్తాడు. పల్లవి ఒక్క క్షణం షాక్ అయినా ఎందుకో చైతుని దూరం నెట్టలేక ఛాతీ మీద 2 చేతులు వేసి షర్ట్ని తన గుప్పిట్లో బంధించింది. కార్తీక్ అక్కడ ఒక సెకండ్ కూడా ఉండకుండా వడివడిగా వెళ్ళిపోయాడు. చైతు మాత్రం కిస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. పల్లవికి మొదటిసారి తను పెట్టిన ముద్దు అవసరానికైతే, రెండోసారి యాక్సిడెంటల్గా జరిగిపోయింది. మూడోసారి ఊటీలోని చైతు తనని చారు అనుకుని పెట్టిన ముద్దు పెద్దగా ఫీలింగ్ కలిగించలేదు. మొదటిసారి పల్లవికి ముద్దులోని మాధుర్యం అర్థమవుతుంది. నడుం మీద ఉన్న చైతు చెయ్యి మరింతగా చుట్టుకొని దగ్గరికి తీసుకుంటుంటే తన ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న ఫీలింగ్ కలిగింది. తన మనసు సంతోషంతో నిండిపోతోంది. కానీ ఆ సంతోషానికి అర్థమే తెలియడం లేదు. ఏంటి కారణం ఏంటి అని మనసులో పదే పదే ప్రశ్నించుకుంటున్నా ముందైతే ఆ తీయదనాన్ని చవిచూడు అని మనసు చెప్పడంతో మౌనంగా ఉండిపోయింది. చైతు 2 నిమిషాలకి పైనే అవుతున్నా పల్లవిని వదలకపోవడంతో తనకి తగిలే పల్లవి శ్వాసలో తేడా తెలియడంతో మెల్లగా కళ్ళు తెరిచి తన పెదవులు వదిలాడు. పల్లవి కూడా కళ్ళు తెరిచి నేరుగా చైతు మొహంలోకి చూడలేకపోయింది. చైతు ముద్దయితే ఆపాడు కానీ తనని మాత్రం వదల్లేదు. సూటిగా పల్లవి వైపే చూస్తూ, చూడు నువ్వు నా భార్యవి, నా భార్య స్థానంలో నువ్వున్నప్పుడు ఎవడో సమ్ ఎక్స్ వచ్చి ఐ మిస్ యూ అంటే నాకు కాలుతుంది. నేనేం చేత కానీ దద్దమ్మని కాదు. ఎవడికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. అయితే వాడికి దూరంగా ఉండు, లేదంటే నేను మరింత దగ్గర తీసుకోవాల్సి వస్తుంది అని పల్లవిని మరింత అదుముకొని, అర్థమైంది కదా, కాకపోతే మరోసారి ఆలోచించు అని చైతు పల్లవిని వదిలి నేరుగా వెళ్ళి కారులో కూర్చొని హారన్ కొడతాడు. పల్లవి అప్పటి వరకు అసలు చైతు చెప్పిన మాటలే చెవికి ఎక్కలేదు. తన లోపల ప్రశ్నిస్తున్న ప్రశ్న, ఎందుకు దూరంగా నెట్టాలన్న ఆలోచన రాలేదు. ఎందుకు అంతగా నీ మనసు కేరింతలు కొట్టింది? ఎందుకు ఎందుకు ఇదే ప్రశ్న రిపీట్గా అనుకుంటూ ఉండగా కార్ హారన్ వినిపించడంతో ఉలిక్కిపడి కార్ వైపు చూసి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంది. చైతు పల్లవి ఇద్దరూ ఒక్కసారి కూడా ఒకరినొకరు చూసుకోలేదు. కార్ నేరుగా వెళ్ళి రియా ఇంటి ముందు ఆగింది. డ్రైవర్ని వెళ్ళమని చైతు చెప్పడంతో డ్రైవర్ జ్ఞాన్ కోసం వెళ్తాడు. అప్పుడు చైతు పల్లవి వైపు చూస్తాడు. మొదటిసారి చైతుకి పల్లవి మనసులో అనుకున్నవి ఏం వినిపించలేదు. అసలు ఏమనుకుంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో డ్రైవర్ జ్ఞాన్ని తీసుకొని రావడంతో జ్ఞాన్ పల్లవి దగ్గర కూర్చుంటానని మారాన్ చేశాడు. పల్లవి జ్ఞాన్నైతే తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. కానీ తనేం కబుర్లు చెప్తున్నాడో మాత్రం వినడమే లేదు. కార్ హోటల్ ముందు ఆగడంతో పల్లవి జ్ఞాన్ని ఎత్తుకొని కార్ దిగి రూమ్ వైపు వెళ్ళింది. చైతు వెనకే వచ్చి డోర్ తీశాడు. పల్లవి లోపలికి వెళ్ళి జ్ఞాన్కి డ్రెస్ మార్చి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. బయటకొచ్చి జ్ఞాన్ డిన్నర్ రియా దగ్గరే చేయడంతో తనని పక్కన వేసుకుని పడుకుంది. చైతు ఫ్రెష్ అయ్యి వచ్చి పల్లవిని గమనించి ఏం తినలేదు, మధ్యాహ్నం కూడా సరిగా తినలేదని ఆలోచించి నైట్ ఎలా అయినా లేస్తుంది అని అనుకుని ఫుడ్ ఆర్డర్ చేశాడు. కాసేపటికి ఫుడ్ రావడంతో చైతు అన్నింటినీ పల్లవికి కనిపించేలా పెట్టి జ్ఞాన్కి మరోవైపు పడుకొని నుదుటి మీద ముద్దిచ్చి నిద్రపోతున్న పల్లవిని చూసి ఎప్పటికో పడుకుంటాడు. విద్య, రోషన్ బయట రెస్టారెంట్లో ఫుడ్ తినేసి హోటల్కి రీచ్ అయ్యారు. అబ్బా సార్, ఈరోజు నా బర్త్డే పార్టీ లేకుండా, అసలు బర్త్డేనే లేకుండా ఇలా షూటింగ్తో గడిచేలా చేశారు అని విద్య అంటుంది. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు కదా, మంచిదేలే, పార్టీ రేపివ్వు అని రోషన్ అంటాడు. వావ్ సార్, మీరు ఐడియాలు ఇవ్వడంలో కింగు అని అంటూ మనసులో బొంగురా బొంగు అని తిట్టుకుంటుంది. విద్య, నీ తిట్లే నాకు శ్రీరామ రక్ష అని రోషన్ అనడంతో, నో సార్, నేను అసలు తిట్టుకుంటానా, మీరు నా గాడ్ కదా, అదే ఉద్యోగం ఇచ్చి జీతం ఇచ్చే గాడ్ కదా, అలా ఎలా తిట్టుకుంటాను అని అంటుంది. నా అమ్మేశానులే అని రోషన్ అంటాడు. సరే సార్, వెళ్ళి పడుకుంటాను, బాగా టైర్డ్ అయిపోయాను అని విద్య అంటుంది. విద్య, ఒక్క నిమిషం, ఇంకోసారి ఇలా చీరలు కట్టుకో అని రోషన్ అంటాడు. ఏం సార్, బాలేదా అని విద్య అటు ఇటు తిరిగి మరీ చూపిస్తుంది. అదేం లేదు, బాగుంది, నీకు కంఫర్ట్ ఉన్నదని అలా అన్నాను అని రోషన్ అంటాడు. విద్య రోషన్ ఫేస్ వైపు బాగా చూసి ఆలోచిస్తూ సరే సార్ అని చెప్పి వెళ్తుంది. వెళ్తున్న విద్యాని వెనక నుండి చూసి ఓ గాడ్, ముందెళ్ళి నెత్తిన చల్లని నీళ్లు పోసుకోవాలి అని అనుకుంటూ వెళ్తాడు. రోషన్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకొని ఏసీ ఆన్ చేయగానే ఆన్ అవ్వలేదు.
ఇదేంటి ఆన్ అవ్వలేదు అని చెక్ చేసి రిసెప్షన్కి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తాడు. కాసేపటికి రూమ్కి ఏసీ వర్కర్స్ వచ్చి చెక్ చేసి సార్ ఇదైతే మార్నింగ్ అవుతుంది అని చెప్పి వెళ్తారు. హోటల్ స్టాఫ్ వచ్చి రోషన్ని రిక్వెస్ట్ చేస్తారు. అలా ఎలా కుదురుతుందండి? బయట కూల్గా ఉండొచ్చు, కానీ రూమ్లో అలా ఏం లేదు కదా. మార్నింగ్ నుండి వర్క్ చేసి కనీసం ఒక గుడ్ స్లీప్కి కూడా ఛాన్స్ లేదా? కనీసం ఈ రూమ్లో ఫ్యాన్ కూడా లేదు అని రోషన్ చిరాకు పడతాడు. సార్ ఈ రూమ్ ఓన్లీ మీలాంటి వాళ్ళ కోసమే సార్, ఇక్కడ ఓన్లీ ఏసీనే ఉంటుంది, సో అందుకే ఫ్యాన్ లేదు అని చెప్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? దుప్పటి తీసుకొని వెళ్ళి లాన్లో పడుకోవాలా అని రోషన్ అడుగుతాడు. సార్ రూమ్స్ ఖాళీ లేవు, సో మీరు మీ ఆఫీస్ స్టాఫ్ ఎవరేదైనా రూమ్లో అడ్జస్ట్ అయితే మార్నింగ్కి అన్నీ సెట్ అవుతాయి అని చెప్తారు. ఉఫ్ అని రోషన్ నిట్టూర్పు విడిచి ప్లీజ్ వెళ్ళండి, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని రోషన్ అంటాడు. హోటల్ స్టాఫ్ వెళ్ళడంతో రోషన్ ఫోన్ తీసుకొని దీపుకి కాల్ చేస్తాడు. దీపుకి రోషన్ విషయం చెప్పడంతో వావ్ సూపర్ అని దీపు మనసులో అనుకొని రా అన్నయ్య అని పిలుస్తాడు. రోషన్ దీపు రూమ్కి చేరుకొని కాలింగ్ బెల్ కొడతాడు. దీపు ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో రేయ్ తలుపు తీరా అని రోషన్ ఫ్రస్ట్రేషన్లో అరుస్తాడు. లోపల తలుపు దగ్గర ఉన్న దీపు నవ్వుకుంటూ రోషన్కి కాల్ చేస్తాడు. రోషన్ కాల్ లిఫ్ట్ చేసి రే దీపు ఎంతసేపు తలుపు తట్టాలి, బయట ఉన్న డోర్ ఓపెన్ చేయి అని అంటాడు. దీపు మొహంని మార్చి అన్నయ్య తలుపు గడి ఎలా వేశానో తెలియడం లేదు, ఎంత ప్రయత్నించినా రావటం లేదు అని అంటాడు. వాట్, డోర్ రాకపోవడం ఏంటి, చిన్న పిల్లాళ్ళ చెప్తున్నావు అని రోషన్ అంటాడు. నిజమన్నయ్య ప్రామిస్ అని దీపు అంటాడు. అబ్బా అలసిపోయి రూమ్కి వెళ్తే కంఫర్ట్ లేదు, పోనీ నీ దగ్గరికి వద్దామంటే తలుపు రాలేదు అని చెప్తున్నావు, ఇప్పుడు నేనేం చేయాలి, వెళ్ళి వీధిలో పడుకోనా అని రోషన్ అడుగుతాడు. అయ్యయ్యో అన్నయ్య నిన్ను అలా ఎలా పడుకొనిస్తాను, నా దగ్గర ఒక ఐడియా ఉంది, జస్ట్ నువ్వు కోపడ్ను అంటే చెప్తాను అని దీపు అంటాడు. ఏంటో ఏడు అని రోషన్ అంటాడు. మరేమో విద్య ఉంది కదా, తనని అడిగి అక్కడ అడ్జస్ట్ అయిపో అన్నయ్య, ఈ ఒక్కరోజుకే కదా, వీధిలో కంటే ఇది బెటర్ ఏమో అని కుక్క తిప్పుకోకుండా చెప్పి అన్నయ్య ఉన్నావా అని దీపు అంటాడు. ఇంకా పోలేదులే అని రోషన్ కాల్ కట్ చేసి 2 నిమిషాలు ఆలోచించి హౌ కెన్ ఐ, ఓ గాడ్ అని అటు ఇటు దీపు రూమ్ ముందు పచార్లు చేస్తూ ఫైనల్గా వెళ్ళాలి అని డిసైడ్ అయి వెళ్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.